హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్. ఈ వీడియో వచ్చేసరికి ఇండియాలోనే మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అయిన మైసూర్ ప్యాలెస్ గురించి. ఎంతో అందమైన ఈ మైసూర్ ప్యాలెస్ను వడేయర్ రాజవంశం వారు నిర్మించారు. ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే అద్భుతమైన ఆర్కిటెక్చర్, అందమైన గాజు పైకప్పులు, బంగారు సింహాసనం, పెద్ద పెద్ద హాళ్ళు మరియు పెయింటింగ్స్. ఈ ప్యాలెస్ లోపలికి మనం వెళ్తే నిజంగా రాజుల కాలంలో ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నైట్ టైం వెలిగే లైటింగ్స్లో ఈ మైసూర్ ప్యాలెస్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. సో మైసూర్ ప్యాలెస్లో మేము ఏమేం చూసామో అలాగే మా ఎక్స్పీరియన్స్ ఏంటి మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్యాలెస్ గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా ప్యాలెస్ చూసేద్దాం పదండి. యాక్చువల్గా ఈ ప్యాలెస్కి 4 ఎంట్రన్స్లు ఉంటాయి అన్నమాట. విజిటర్స్ వచ్చేసరికి సౌత్ గేట్. సో వెహికల్ పార్కింగ్ చేసేసి ఇలా టికెట్ కౌంటర్కి వచ్చేసాం మేము. సో వెహికల్ పార్కింగ్ కానీ టికెట్ కౌంటర్ కానీ అంత ఎంట్రన్స్ మొత్తం వచ్చేసరికి సౌత్ సైడే ఉంటుంది, సౌత్ గేట్ దగ్గర. కాబట్టి ఎవరైనా వచ్చేటప్పుడు సౌత్ ఎంట్రన్స్ వైపు నుంచి రండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసరికి రాజవంశీకులు వాడుతూ ఉంటారంట. మైసూర్ ప్యాలెస్ ఈవినింగ్ లైట్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మ్యాక్సిమం ఈవినింగే ప్లాన్ చేసుకుంటారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా ఫాస్ట్గా టికెట్స్ తీసేసుకుని లోపలికి వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళింది డిసెంబర్ మంత్, ఫుల్ వెకేషన్ టైం అనమాట. అలాగే అక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. చాలా స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చారు ఎక్స్కర్షన్ అలాగనమాట. సౌత్ గేట్ నుంచి ఇలా లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ప్యాలెస్కి రైట్ సైడ్ వరాహస్వామి వారి టెంపుల్ ఉంది. ప్యాలెస్కి కొంచెం లోపలికి నడవాలన్నమాట. సో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా ఒక బ్యాటరీ వెహికల్ పెట్టారు, ఇందులో ఎక్కించి లోపలికి తీసుకెళ్తారు. ఇంకా మేమైతే ప్యాలెస్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో అలా చాలా దూరంలో ఉందన్నమాట ప్యాలెస్. దూరం నుంచి చూస్తుంటేనే చూసారా ఎంత మైండ్ బ్లోయింగ్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది మైసూర్ ప్యాలెస్ అయితే. ఈ ప్యాలెస్ మొత్తం వచ్చేసరికి 72 ఏకర్స్లో నిర్మించారు. అలాగే ప్యాలెస్ మెయిన్ బిల్డింగ్ వచ్చేసరికి 4 ఏకర్స్లో విస్తరించి ఉంది. అండ్ ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 15 ఇయర్స్ పట్టింది అంట. దీనిని 1897లో స్టార్ట్ చేసి 1912లో పూర్తి చేశారంట కన్స్ట్రక్షన్. ఇలా సౌత్ గేట్ నుంచి మనం ప్యాలెస్లోకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఇక్కడ చూసారు కదా, అదంతా కూడా ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇంకా అందరూ అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట ఫ్లవర్ ఫెస్టివల్కి. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్తూ ఉన్నాము. ఇలా సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. మనం ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటే ఇక్కడ చెకింగ్లో పెట్టాలన్నమాట. ఇక్కడ చెకింగ్ జరిగి లోపలికి వెళ్ళాలి. ఇంకా మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. అసలు ప్యాలెస్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు యూజ్ చేసేవన్నీ ఎలా ఉంటాయి, రాజులు యూజ్ చేసేది, ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అని చూడాలని. చెప్పాను కదా ఫ్లవర్ ఫెస్టివల్ అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఇలా డెకరేట్ చేశారు. ప్యాలెస్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలా సైడ్స్కి బ్యూటిఫుల్గా ఇలా ప్లాంట్స్తో డెకరేట్ చేశారనమాట. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలా మనం లోపలికి వెళ్తూ ఉంటే చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం కనపడుతుంది. దీనిని పంచలోహాలతో తయారు చేశారు. దసరా టైంలో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. అలాగే పక్కన ఉన్న ప్యాలెస్ నమూనా చూసారా, ఇది ఇప్పుడు ఉన్న ప్యాలెస్ కట్టక ముందు ఉండేదంట. యాక్చువల్గా మొత్తం వుడ్తో ఉండేదంట. ఒకసారి మ్యారేజ్ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయి మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత ప్రజెంట్ ఉన్న ప్యాలెస్ నిర్మించారు. అలాగే వైట్ స్టాచ్యూస్ చూసారు కదా, అవి వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసినవి. అవి బ్రిటిష్ వాళ్ళు రాజావారికి గిఫ్ట్గా ఇచ్చారంట. ఇక్కడ చూసారు కదా వినాయకుడి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహం, అలా చాలా ఉన్నాయి. మనం ఇలా లోపలికి ఎంటర్ అవుతా ఉంటే 2 ఏనుగు తలలు ఉంటాయి అన్నమాట 2 వైపులా. సో ఇది చూసారు కదా ఒరిజినల్ ఏనుగు తలలానే ఉంది చూసారా. చూస్తే అంత డీటెయిలింగ్గా భలే చేశారే అనిపిస్తుంది. బట్ కానీ అవి నిజంగానే ఏనుగు తలలు అనమాట. మైసూర్ రాజా గారు వాటిని వేటాడారంట. సో వాటి తలలను ఇలానే పెట్టారు ఇక్కడ. ఈ ఏనుగు తలలోని ఫ్లష్ మొత్తం క్లీన్ చేసి ఓన్లీ స్కల్ అండ్ స్కిన్ని పాడవ్వకుండా కొన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఇలా తయారు చేశారంట.
లోపల ప్యాలెస్లో లైటింగ్స్తో భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఈ హాల్ ఏమో వచ్చేసరికి రాజవంశస్థుల కళ్యాణ మండపం అండ్ దర్బార్ హాల్ అంట. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి భారీ గ్లాస్ డోమ్. ఈ రంగుల అద్దాలను బెల్జియం నుంచి తెప్పించారు. దీనిపై నెమలి పించాలు మరియు పూల డిజైన్లు భలే అద్భుతంగా చెక్కబడ్డాయి. ఈ హాల్ని పికాక్ హాల్ అని కూడా పిలుస్తారు. ఈ పెద్ద పెద్ద స్తంభాలు చూసారు కదా, ఇవి వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ మేడ్. ఈ క్యాస్ట్ ఐరన్ స్తంభాలను వచ్చేసరికి ప్రత్యేకంగా స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. అసలు ఈ డిజైన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ప్రజెంట్ ఉన్న రాజుగారి పెళ్లి కూడా ఇక్కడే జరిగిందంట. భలే బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదంతా ప్యాలెస్ మాత్రం. ఈ డోర్ చూసారా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనిని బర్మా టేక్ వుడ్తో తయారు చేశారంట. లోపల క్రౌడ్ చూసారా ఎలా ఉందో. అంటే ఈ పెయింటింగ్స్ మాత్రం భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి గోడల మీద. అందరూ ఒక వేలో నడవడం కోసం ఇలా ఎక్కడికక్కడ కట్టేశారనమాట, బ్యారిగేడ్స్ లాగా. అలాగే ఇక్కడ రాజవంశస్థుల ఫోటోలన్నీ కూడా పెట్టి ఉన్నాయి. ఈ ఫొటోస్ చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మ్యాక్సిమం అందరికీ ఉంటుంది కదా రాజుగారి ఫ్యామిలీ ఎలా ఉంటుందో, అసలు వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేసే వాళ్ళో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు రెడీ అయ్యింది. అదంతా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నాకైతే కొంచెం చిన్నగా అనిపించారు. చూసారు కదా ఇక్కడ చెప్తున్నారు పిక్చర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ అని. భలే బ్యూటిఫుల్గా రెడీ అయ్యారులేండి. సో ఈ రాయల్ ఫ్యామిలీ ఫొటోస్ ఒకసారి చూసేసేయండి. ఇలా ఒక రూమ్లో మొత్తం రాయల్ ఫ్యామిలీ ఫొటోసే ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇవన్నీ బాక్సుల్లాగా ఉన్నాయి. మేబీ రాజుగారికి గిఫ్ట్స్గా వచ్చాయో లేకపోతే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన బాక్స్లో తెలీదు. కొన్ని సిల్వర్ మేడ్, కొన్ని ప్యూర్ వుడ్ మేడ్ అలా ఉన్నాయి. ప్యాలెస్ మధ్యలో ఇలా ఓపెన్గా ఇలా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి కుస్తీ పోటీలు జరిగాయంట. మంచి వెకేషన్ టైంలో వెళ్ళాం కదా, ఎక్కడ చూసినా క్రౌడే ప్యాలెస్లో. కొంచెం జనాలు లేరు అంటే మాత్రం ఫోటోలు దిగడం ఛాన్స్ తీసుకుని. ఇక్కడ చూసారా వెండి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, అలాగే వెండి చైర్స్. సో నాకు మాత్రం బాగా నచ్చేసింది వెండి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసరికి. అప్పట్లో రాజుగారు వాళ్ళందరూ కూడా మేబీ సిల్వర్ చైర్స్ అవి వాడేవాళ్ళు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి, ఒకటి సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్ భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇలా జస్ట్ ఒక ఫోటో లాగా దిగామన్నమాట. ఇలా ప్యాలెస్లో 5th ఫ్లోర్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకో మిర్రర్ ఉందన్నమాట, ఇలా స్టెప్స్కి స్ట్రైట్గా. సో భలే ఉంది కదా ఇక్కడ. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుని ఇంకా అలా ప్యాలెస్ పైకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ స్టాట్యూ ఉంది చూసారా, భలే ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టాట్యూ వచ్చేసరికి కృష్ణరాజ్ వడియార్ అనమాట, ఆయనే ఈ ప్యాలెస్ కట్టించింది. యాక్చువల్గా ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క అసలు పేరు వచ్చేసరికి అంబాస్ విలాస్ అంట. సో ఇలా పైకి వచ్చేసి ఇదంతా ఆడిటోరియం అనమాట. ఇంకా ఈ ఆడిటోరియంకి వచ్చేసరికి మాత్రం క్రౌడ్ బాగా ఎక్కువైపోయింది అనమాట.
ఆల్మోస్ట్ ఇంకా ఇది ప్యాలెస్ క్లోజింగ్ టైమ్ అండ్ ఇంకొంచెం సేపట్లో లైట్ షో కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ప్యాలెస్ పైన లైట్స్ అన్ని కూడా ఆన్ చేస్తారు. సో ఇక్కడ ఫోటోలు దిగడానికి కొంచెం కష్టపడుతున్నాం అనమాట. క్రౌడ్ వస్తూ ఉన్నారు కదా. అసలు పైన డిజైనింగ్ కానీ ఆ పెయింట్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. ఈ ఆడియన్స్ హాల్లో వచ్చేసరికి 42 పిల్లర్స్ ఉంటాయి. అప్పట్లో దసరా టైంలో జరిగే ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ కూర్చునే చూసేవాళ్ళంట. రాజుగారు అయితే గేట్కి స్ట్రైట్గా ఇలా కూర్చునేవాళ్ళు. సో ఆయనకి వ్యూ ఇలా ఉండేదన్నమాట. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రాణులు అయితే లెఫ్ట్ సైడ్, అలాగే రాజుగారులు అయితే రైట్ సైడ్ కూర్చునేవాళ్ళంట. సో రాజాగారికి కనపడే వ్యూ అయితే ఇలా స్ట్రైట్ ఇలా ఉంటుంది. చూసారు కదా, మెయిన్ గేట్ అలా స్ట్రైట్ కనబడుతూ ఉంది మనకి. ఇంకా మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. చూసారు కదా, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఇంకా క్లోజింగ్ టైం వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మ్యాక్సిమం అందరూ ప్యాలెస్ కిందకి వెళ్ళిపోతారు. అండ్ నైట్ అయిపోయింది కదా, ఇంకా లైట్స్ ఆన్ చేస్తారనమాట ప్యాలెస్ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. చెప్పాను కదా ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుందని, అలాగే కింద ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మేమైతే ఇంకా ప్యాలెస్ మీద లైట్స్ అన్ని ఆన్ అయ్యాక ఫ్రంట్ వ్యూలో ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈవెంట్ జరుగుతుంది కదా, మ్యాక్సిమం అందరు ఇలా కూర్చున్నారు చైర్స్లో. మేమైతే ఇక్కడ నుంచి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. లైట్స్ ఎప్పుడు ఆన్ చేస్తారా, ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్ని ఎప్పుడు చూస్తామా అని చెప్పి. నిజంగా చెప్తున్నాను, ఇది మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లైటింగ్స్లో ఈ ప్యాలెస్ అనేది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇది కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వలేదు, బట్ లైవ్లో చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నప్పటి నుంచి వినడమే అనమాట మైసూర్ ప్యాలెస్ అని చెప్పి. సో ఎలాగైతే చూసేసాను. మీరు మైసూర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మైసూర్ ప్యాలెస్కి ఈవినింగ్ వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.